యోగిని బీజేపీ నుంచి తీసేస్తున్నారా? బీజేపీ వర్సెస్ బీజేపీ గొడవేంది? అమిత్ షా మరియు యోగి ఆదిత్యనాథ్ మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం ఏంటిది? ప్రజలకి సడన్ గా బీజేపీ పైన ఇంత కోపం ఎందుకు వచ్చింది? నరేంద్ర మోడీ తర్వాత బీజేపీ నుంచి పీఎం క్యాండిడేట్ ఎవరు అంటే రెండే పేర్లు వినబడతాయి, అమిత్ షా అండ్ యోగి ఆదిత్యనాథ్. అమిత్ షా ఆర్గనైజేషన్, స్ట్రాటజీ, కంట్రోల్ ఉన్న పవర్ఫుల్ లీడర్. యోగి ఆదిత్యనాథ్ యూపీలోనే కాదు, యూపీ బయట కూడా విపరీతమైన ప్రజాదరణ ఉన్న మాస్ లీడర్. పీఎం అభ్యర్థి పోటీలో ముందంజలో ఉన్నాడు. ఇప్పుడు జరుగుతున్న చాలా విషయాలను అనలైజ్ చేసిన తర్వాత మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, అమిత్ షాకి చాలా బాగా తెలుసు ఈసారి గనక యోగి గెలిస్తే నెక్స్ట్ పీఎం క్యాండిడేట్ యోగి అని. అయితే అమిత్ షాకి యూపీలో బీజేపీ రావడం ఇష్టం లేదా? అందరి మైండ్ లో ఇదే ప్రశ్న. రీసెంట్ గా తీసుకొచ్చిన యూజీసీ బిల్ దళితుల కోసం తీసుకొచ్చినామని గవర్నమెంట్ చెప్తుంది, కానీ అది ప్యూర్లీ పొలిటికల్ స్ట్రాటజిక్ మూవ్. ప్రభుత్వాలు ఒక క్యాండిడేట్ ని తప్పించడానికి ఏకంగా కొత్త చట్టాలను కూడా తీసుకురావడానికి వెనకాడటి. యూపీలో బీజేపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఏంటంటే జనరల్ కేటగిరీ. జనరల్ కేటగిరీ నుంచి 44% మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఈ బిల్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇట్ మైట్ బి అమిత్ షా ప్లాన్. ఈ బిల్ తో యూపీలో బీజేపీ పైన నెగిటివిటీ తీసుకొచ్చి ఈసారి యోగిని ఓడించాలనుకుంటున్నాడా? మీరు ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేస్తారు?